ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 168 ప్రాంతాలనైతే సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలనైతే పోలీసులు ముమ్మరం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపైన ఛార్జిషీట్లు కూడా బుక్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరిపైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఒకరిని నగరం నుంచి బహిష్కరించారు కూడా. ఇక 20 మంది పైన రౌడీ షీట్లు, అలాగే 55 మంది పైన సస్పెక్ట్ షీట్లు కూడా నమోదు చేశారు. అలాగే 14 మందిని పోలీసులు అయితే అరెస్టు చేశారు. అనుమానితులను పోలీసులు బైండ్ ఓవర్ చేస్తున్నారు. జూన్ 4న విడుదల కానున్న ఎన్నికల నేపథ్యంలో ఇక అధికారులైతే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 183 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు 130 ఫోన్లు, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల వేళ అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వేళ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేశారు. అలానే ఏపీ వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపైన కూడా నిషేధం విధించారు. అక్కడ అది వాళ్ళ దగ్గర ఉన్న మీ దగ్గర జిరాక్స్ పెట్టుకోవాలిగా, మరి ఇప్పుడు మీ దాన్ని ఎలా ఇది? అవునండి, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తారు, క్వార్టర్స్లో ఉంటాయి, అక్కడ పెట్టేసి వచ్చేసారంట. జనరల్ ఎలక్షన్స్ ఈ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్ మొన్న మే 13వ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా మన అవనగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సందర్భంలో ఎటువంటి చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి. కొన్ని గ్రామాల్లో మోబుదేవుల లంక ఒకటి, కేకొత్తపాలెం, తర్వాత నాగాలంగలో గనిపేశ్వరం, ఇలాగా చిన్న అక్కడక్కడ చిన్న తప్ప ఎక్కడ కూడా మనకి పెద్దగా ఎటువంటి గొడవలు జరగలేదు. ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ డే రోజున గొడవలు జరిగినాయో, చిన్న గొడవలు జరిగినాయో అక్కడికి అన్ని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక 5 కేసులు మొత్తం టోటల్గా మనం ఒక 5 కేసుల వరకు నమోదు చేసాం. ఆ 5 కేసుల్లో కూడా మా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా మన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది.